హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనమైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తలండి. ఎన్నికల వరాల ప్రకటన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఉద్యోగ సంఘ కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం అండి. ఎన్నికల వరాలు అయితే అనుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమ దిశగా ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయండి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటుపైన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా చర్చల ద్వారా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలపై పరిష్కారం పైన నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. రాజకీయంగా అలాగే పాలనాపరంగా వరుస నిర్ణయాల ప్రకటనలకు సిద్ధమవుతోంది. ఏపీలో ఉద్యోగుల సమస్యలు సుదీర్ఘకాలంగా పరిష్కారం కాలేదు. దీంతో పలు సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలపైన హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేయటం లేదు. ఉద్యోగ సంఘ నేతలు నిరసనకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘ ఉద్యోగ సంఘాలతో ఇవాళ చర్చలు అయితే సజావుగా సాగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చిన హామీల మేరకు అమలు గురించి అయితే ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగుల డిఏలతో పాటు బకాయిలు పెద్ద ఎత్తున చెల్లించవలసి అయితే ఉందండి. సో చాలా మొత్తంలో అయితే పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం జరిపిన చర్చల ద్వారా ఆర్థికేతర అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఆర్థికపరమైన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో ఈ బకాయిలపైన ఉద్యోగుల సంఘాలు పట్టుపడుతూనే ఉన్నాయి. సో ఉద్యోగ సంఘాలు నేతలు చెబుతున్న సమాచారం మేరకు దాదాపుగా 6,700 కోట్ల రూపాయల బకాయిలు పీఆర్సీ బకాయిలు అయితేనేమి ఇతరత్ర బకాయిలు కూడా చెల్లించవలసి ఉన్నాయి. సరెండర్ లీవుల నగదుతో పాటు ఇతర బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు కోరుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్కింగ్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని వాపోతున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా తమ సమస్యలను అయితే పరిష్కరించుకునేందుకైతే ఉద్యమ కార్యాచరణ అవసరమైతే ప్రకటిస్తామని అయితే ఉద్యోగ సంఘాలు ఈ విధంగా సిద్ధమవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వీటి ద్వారా పరిష్కార దిశలో అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పెండింగ్ బకాయిలపైన గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎంత మేర వెంటనే చెల్లిస్తారనే అంశంపై క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయండి. ఈ క్యాబినెట్ భేటీ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది ముగిసేంత వరకు. దీంతోపాటు పీఆర్సీ పైన ప్రకటన ఇప్పటి వరకు అధ్యయనం ప్రారంభం కాలేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. పీఆర్సీ నివేదిక అమలు సమయం పట్టనుంది. ఇంకా గడువు ఉంది కాబట్టి దీంతో ఉద్యోగులకు ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెండింగ్ డిఏలు బకాయిలు మధ్యంతర భృతిపైన ఈ చర్చల్లో ప్రభుత్వం వెల్లడించే నిర్ణయంపైన ఉద్యోగులు అయితే ఆసక్తి చూపిస్తూ ఉన్నారండి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగే ఉద్యోగ సంఘాల చర్చల్లో మంచి రిజల్ట్ అయితే వస్తానని అయితే ఆశిద్దామండి. సో ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూనే ఉంటానండి. అప్డేట్స్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.